మెదక్ జిల్లా కౌడిపల్లి సిహెచ్లో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సిబ్బందిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి శ్రీరామ్ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో అలసత్వం వహించిన ఆరోగ్య కేంద్రం వైద్యాధికారికి తాకీదు. మంగళవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ కౌడిపల్లి మండలం సిహెచ్ఎస్ ని ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ముందుగా సిహెచ్సిలో సంబంధిత అధికారులు సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించగా శ్రీ కె రామ్ రాధాకృష్ణ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ అబ్దుల్ షకీల్ హాజరు పట్టికలో సంతకం చేసి విధులకు హాజరు కావడం లేదని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్న వారిని రమేష్, రాధాకృష్ణ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ అబ్దుల్ షకీల్ వీరి ముగ్గురిని సస్పెండ్ చేశామని అన్నారు. सर को यहाँ पर मेडिकल और बजट दो भी ప్రొసీజర్ ఏంటి నిలబెట్టి ఇస్తారా మరి ఎందుకంటే లలిత నెంబర్ ఉందిగా ఇక్కడ లలిత మీరు టేబుల్ ఉంది సార్ ఫోన్ రెస్పాన్స్ ఫస్ట్. కౌడిపల్లి సిహెచ్సికి ఈరోజు విజిట్కి రావడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే కొద్దిగా కంప్లైంట్స్ బాగా పబ్లిక్ నుంచి రావడం వల్ల కొద్దిగా ఒకసారి విజిట్ చేయడం జరిగింది. సో దాంట్లో ఏంటంటే కొద్దిగా మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొద్దిగా ప్రాబ్లమ్స్ అంతా కూడా నోట్ చేసుకున్నాం. సో ఆల్రెడీ మార్నింగ్ కూడా ఒక సీనియర్ లెవెల్ డాక్టర్ని ఇన్స్పెక్షన్ చేయమని పంపించినాము. సో ఆయన కూడా ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇప్పుడు తీసుకొని వస్తూ ఉన్నారు. ఈవినింగ్ మళ్ళీ మెడికల్ ఆఫీసర్ని కూడా ఒకసారి టోటల్ డీటెయిల్స్ తీసుకొని స్టాఫ్ పొజిషన్ మళ్ళీ వాళ్ళు ఇస్తున్న ట్రీట్మెంట్స్ అవన్నీ కూడా తీసుకొని రమ్మని చెప్పినాను. సో ఇక్కడ వచ్చిన పబ్లిక్ కూడా కొన్ని కంప్లైంట్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో వాటన్నిటిని కూడా ఒకసారి డిస్కస్ చేసి ఈవినింగ్ ఏ విధంగా మనం రెక్టిఫై చేస్తాము. సో పబ్లిక్కి అంటే ప్రభుత్వం ఉద్దేశం కూడా ఏంటంటే పబ్లిక్కి బెటర్ సర్వీసెస్, మంచి సర్వీసెస్ పబ్లిక్ వాళ్ళు ఇట్లా వస్తే ఇట్లా పోతారు అంతే. వాళ్ళ టైమింగ్స్లో ఏదో అసలు పర్యవేక్షణ చేస్తే ఇట్లా వస్తుంది. వాళ్ళ దగ్గర ఎవరు లేదు. ఏమన్నా వీళ్ళు పిఎస్సీ వాళ్ళే కొద్దిగా కన్వీన్స్ చేసుకుంటూ చూస్తున్నారు అసలు డాక్టర్స్. అవే అన్ని ప్రాబ్లమ్స్ ఒకసారి ఈవినింగ్ డిస్కస్ చేస్తాం. ఇవ్వగలుగుతాం అనేసి చూడమనేసి మనకు ఆదేశాలు కూడా ఉన్నాయి. సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు పబ్లిక్ అయితే కొద్దిగా డిస్సాటిస్ఫైడ్ కనిపిస్తూ ఉన్నారు. సో ఒక 1 వీక్ వాళ్ళకి అందరు కూడా పబ్లిక్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒక 1 వీక్ మీరు టోటల్గా అంటే ఇక్కడ సిహెచ్సి ఫంక్షనింగ్ అంతా కూడా పిహెచ్సి లాగానే ఇంకా జరుగుతుంది. సిహెచ్సి లాగా ఫుల్ ఫ్లెజ్గా లేదు. సో అదే ఒక 1 వీక్లో అవన్నీ కూడా రెక్టిఫై చేయడానికి కూడా పబ్లిక్కి చెప్పడం జరిగింది. సో 1 వీక్ తర్వాత కూడా మళ్ళీ ఒకసారి నేను వస్తాను. సో అవన్నీ కూడా రెక్టిఫై అయినాయా లేవో, ఏవైతే ప్రాబ్లమ్స్ నోటీస్ చేసినామో అవన్నీ రెక్టిఫై అయినాయా లేదో కూడా ఒకసారి చూస్తాము. చూసి దాని ప్రకారంగా ఇప్పుడైతే ఇమీడియట్గా ఈరోజు ఈవినింగ్ ఏమేమి యాక్షన్ తీసుకోవాలో తీసుకొని ఆ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా 1 వీక్లో అవన్నీ కూడా రెక్టిఫై చేస్తాం. అంటే ఈరోజు విజిట్ మీకేమన్నా వెలుగులోకి వచ్చినాయి అంటే ఒక 2-3 స్టాఫ్ వాళ్ళు వితౌట్ పర్మిషన్ వాళ్ళు అంటే ఓరల్ పర్మిషన్ తీసుకున్నారు, రిటర్న్ పర్మిషన్ తీసుకోలేదు. సో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను ఇమీడియట్గా. సో వేరే వాళ్ళందరూ ఉన్నా కానీ కూడా కొద్దిగా ఇంకా ఎఫిషియెంట్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. సో దానికి కూడా తగ్గట్టుగా మా ఈవినింగ్ ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే వీళ్ళు